భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కెనడా ఆసక్తి చూపిస్తోంది. కొంతకాలం కిందట భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా జస్టిన్ ట్రూడో హయాంలో ఇందుకు నాంది పడింది. ఈ నేపథ్యంలో భారత్కు స్నేహ హస్తం చేస్తోంది కెనడా ప్రభుత్వం. అనితా ఆనంద్ భారతీయ మూలాలున్న కెనడావాసి. ప్రస్తుతం కెనడాలో మార్క్ క్యార్నీ ప్రభుత్వంలో ఆమె విదేశాంగ మంత్రి. తాజాగా ఆమె భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ఫోన్లో మాట్లాడారు. భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కెనడా కోరుకుంటోందని వెల్లడించారు. అలాగే రెండు దేశాలకు సంబంధించిన అనేక దౌత్యపరమైన అంశాలపై ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భారత్ కెనడా దేశాలకు సంబంధించి అనేక వివాదాస్పద అంశాలను ఆమె ప్రస్తావించారు. ఈ వివాదాల సంగతి ఎలాగున్నా భారత్ పట్ల కెనడా దేశం ఇప్పటికీ గౌరవభావంతోనే ఉందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం కెనడా సర్కార్ ఎదురు చూస్తోందని అనితా ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్కు కెనడా స్నేహహస్తం అందిస్తోందన్నారు. అలాగే ఒక్కో అడుగు భారత్ వైపు వేస్తోందని ఆమె పేర్కొన్నారు. భారత్ కూడా కెనడాతో సత్సంబంధాలు పెట్టుకోవాలని తాము కోరుకుంటున్నట్టు కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ వెల్లడించారు. వాస్తవానికి కెనడాతో భారత్కు మంచి సంబంధాలే ఉండేవి. అయితే కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్న కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇందుకు ప్రధాన కారణం అప్పటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అనుసరించిన విధానాలే. ప్రధానంగా భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని సవాల్ చేసి ఖలిస్తానీ ఉద్యమాన్ని కెనడా ఎగదోసింది. ఇందుకు సంబంధించి భారతదేశం దగ్గర పక్కా ఆధారాలున్నాయి. ఇక్కడ మరో విషయం గమనించాలి. కెనడాలోని హిందూ దేవాలయాలపై ఇటీవల కాలంలో తరచూ దాడులు జరుగుతున్నాయి. దాడులు చేయడంతో పాటు ఆలయాలపై ఖలిస్తానీ ఉద్యమ అనుకూల నినాదాలు కూడా కనిపిస్తున్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్, సుఖ్దేవ్ సింగ్ లాంటి ఖలిస్తానీ తీవ్రవాదులకు జస్టిన్ ట్రూడో కెనడా ప్రభుత్వం పరోక్ష మద్దతుండేది. వాస్తవాలు ఇలా ఉంటే ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దోషిగా నిలబెట్టడానికి అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విఫల యత్నం చేశారు. ఇదే అంశంపై కెనడా పార్లమెంట్లో జస్టిన్ ట్రూడో ఘాతు ఆరోపణలు చేశారు. కథ అక్కడితో ఆగలేదు. కెనడాకు అగ్రరాజ్యమైన అమెరికా మద్దతుందని ప్రపంచ దేశాలను నమ్మించడానికి కట్టుకథలల్లారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ అనేకసార్లు ఖండించింది. అయితే ఎన్నిసార్లు ఖండించినా మాటికి అవే ఆరోపణలు చేసింది కెనడా సర్కార్. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అదే నిజమని ప్రజలు నమ్ముతారన్న గోబెల్స్ సిద్ధాంతాన్ని భారత్ విషయంలో జస్టిన్ ట్రూడో బాగా అమలు చేశారు. సహజంగా ప్రధాని పదవి రేసులో ఉన్న వారి నుంచి ఎవరైనా హుందాతనాన్ని ఆశిస్తారు. అయితే ఒకవైపు ప్రధానిగా కొనసాగుతూనే మరోవైపు పదే నిరాధార ఆరోపణలు చేసే రాజకీయవేత్తలు కూడా ఉంటారు. ఈ జాబితాలోకి వస్తారు జస్టిన్ ట్రూడో. కాగా కెనడాలో పంజాబీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ సిక్కు ఓటు బ్యాంకుపై జస్టిన్ ట్రూడో కన్నేశారు. సిక్కు ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికి భారత్పై నిరాధార ఆరోపణలు చేయడానికి ట్రూడో ఏమాత్రం సంకోచించలేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో కెనడాలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 9 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన ప్రధాని జస్టిన్ ట్రూడో మార్చి నెలలో పదవి విరమణ చేశారు. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. కాగా కెనడా ప్రధానిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత మార్క్ కార్నీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఇతర దేశాలతో